వచ్చారు. మేడం సార్ మేడం అంతే అన్నారు. కప్పు కొట్టాల్సిందే అన్నారు. లేడీ విన్నర్ నుంచి చూడాలని అనుకుంటున్నామన్నారు. కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎళ్ళిపోయారు. ఇన్ బిట్వీన్ 2, 3 క్వెషన్స్ మంచిగా అడిగారు. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, ఈ ఎపిసోడ్‌లో 2 టాస్క్‌లు జరిగాయి. 2 టాస్క్‌లు ఫెయిర్ టాస్క్‌లు జరిగాయా అంటే సో, ఫెయిరే అనిపించింది. డెమోన్ పవన్ ఈరోజు చాలా బాగా అనిపించాడు. ఎందుకు అనిపించాడంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను గేమ్‌ని బాగానే అర్థం చేసుకున్నాడు. అండ్ సెకండ్ టాస్క్‌లో ఇమాన్యుయల్ సంచాలక్‌గా వేరే డెసిషన్‌కి వెళ్తున్నప్పుడు లేదు అలా కాదు ఇలా వెళ్ళాలి అని చెప్పి డెమోన్ పవన్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది 110% కరెక్ట్ అనిపించింది. సో, దానికంటే ముందు వాళ్ళ ఎవరైతే సంజన గారు గానీ, భరణి గారు గానీ, సుమనన్న గానీ ముగ్గురు ఈ టాప్ 5 లీడర్ బోర్డు త్రూ ఇమ్యూనిటీకి పోకూడదు. వాళ్ళు ఆడియన్స్ ఓట్ ద్వారా మాత్రమే పోవాలి. ఇలా పోకూడదు వాళ్ళు అన్న ఆలోచన ఎవరైతే టాప్‌లో ఉన్నామో వాళ్ళలోనే ఎవరికొరికి ఆ ఇమ్యూనిటీ వచ్చేస్తే సో, మనం ఎలాగా టాప్‌లోనే ఉన్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు అన్న థాట్‌లో మేనిఫెస్ట్ చేయాలనుకోవటము, అలా మేనిఫెస్ట్ చేస్తుండటము, అలాగే మాట్లాడటము అనేది నాకు బానే అనిపించింది. కరెక్ట్ అనిపించింది. ఒక గేమర్ ఆలోచించాల్సిన పద్ధతి అదే కాబట్టి అలాగే ఆలోచించాడు అనిపించింది నాకైతే. సో, డెమోన్ పవన్‌ది. సో, వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిన్న నైట్ తర్వాత సుమనన్న ఈరోజు మార్నింగ్ యాక్చువల్లీ సుమనన్న ఇమాన్యుయల్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇమాన్యుయల్ సుమనన్నతో మాట్లాడుతుంటాడు ఇమాన్యుయల్. "అన్న మా మమ్మీ నా విషయంలో ఏమన్నా బాధపడుతుందా" అంటే సుమనన్న గేమ్ ఆడుతున్నప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదు అది ఇది అనింది. కొంచెం బాధగానే ఉందంటే ఇమాన్యుయల్ "గేమ్‌ని గేమ్‌లా చూడాలి కదన్నా! సో, నేను తను ఉంటే నేను నా కోసమే కదా చూడాల్సింది" అని చెప్పి అంటాడు. సుమనన్న మీ మీద అంటే లైక్ మాకు ఏ విధమైన కోపం లేదు. ఓకేనా? మీ మీద కూడా నాకు ఏ విధమైన కోపం ఉంటది చెప్పు. అందుకే నేను తీసేదాన్ని సందులో సడేమియా సుమనన్న ఒక మాట ఏస్తాడు. ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి. ఇమాన్యుయల్ అన్న నీ కోసం అన్న తన కోసం నేను హౌస్ అంతా తనకి అగైనెస్ట్‌గా నిల్చుంటే ఒకవైపు నేను తన కోసం నిల్చోలేదన్నా? నిల్చోలేదా? అంటే నువ్వే నిలిచింది నువ్వే కదా! అంటాడు సుమనన్న. భరణి గారు అప్పుడు వస్తుంటారనమాట భరణి గారు. ఆమె చేసిన ప్రతి పనికి మీ అమ్మని చూసుకో, మీ అమ్మకి చెప్పు, మీ అమ్మకి చెప్పు, మీ అమ్మకి చెప్పు అని చెప్పి ప్రతి వీక్ నాకు సార్ వచ్చి నాకు చెప్తే నేను తీసుకోవట్లేదన్న ఆ మాటలు. నేను తనని ఎప్పుడైనా ఏమన్నా ఒక్క మాట అన్నాను తన గురించి ఆ మాట గురించి ఏం అనలేదు కదా. నేను కూడా నిన్న జస్ట్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తే నన్ను బెదిరించకి మాన్యువల్, నన్ను బెదిరిస్తున్నావు, నన్ను బెదిరించకి మాన్యువల్ అంటుందన్న. అవసరం అలాగా? ఎవరి చేతిలో ఏం లేదన్న. ఇక్కడ ఇప్పుడు ఎవరి చేతిలో ఏం లేదు. ఆ లీడర్ బోర్డ్‌లో నేను టాప్‌లో ఉన్నాను కాబట్టి మీరు నన్ను తీసేశారు. లేకపోతే మీకుతో నాకేంటి? తనుజ కూడా నన్ను తీసేసిందంటే తనుజ తీసేసిందంటే నేను టాప్‌లో ఉన్నానని తనుజ తీసేసుద్ది. లేకపోతే నన్ను తనుజ తీసేసుద్దా? అని చెప్పి ఎలివేషన్ ఇస్తారు తనుజకి. అంటే వాళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ అంత బాగుంది అని చెప్తారనమాట. సో, లీడ్‌లో ఉన్నాను కాబట్టి నాకు ఓటేసింది. సింపుల్ లాజిక్ అన్న. ఆమె కూడా లీడ్‌లో ఉంది కాబట్టి నేను ఉన్నప్పుడు నేను ఆమెకే ఓటేయాలన్న. తప్పదింక నాకు అని ఇమాన్యుయల్ చెప్తాడు. ఇది 110% కరెక్టే. దీంట్లో మనం మార్చేది కూడా ఏం లేదు. తప్పు కూడా ఏం లేదు ఇమాన్యుయల్‌ది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ భరణి అన్న బయటికి తీసుకొచ్చి సుమనన్నతో "అన్న నువ్వు వాళ్ళ మధ్యలోకి పోకన్నా. వాళ్ళు ఈరోజు తిట్టుకుంటారు. రేపు మళ్ళీ కలిసిపోతారు. అనవసరంగా నువ్వు ఆమె మీద ఏదో ఇతనికి చెప్పినట్టుగా అనిపిస్తది తర్వాత సంజన గారితో. మనకెందుకు వచ్చిన గొడవ" అని భరణి గారు అద్భుతమైన మాట చెప్తారు. భరణి గారు అయ్యో మామూలు గేమ్ ఆడట్లేదు ఆయన. ఒక ఎక్స్టెండ్‌కెళ్ళి ఆడుతున్నాడు. ఆయనలో ఉన్న సెకండ్ యాంగిల్‌ని లైట్‌గా తీసుకొస్తున్నాడు. ఈ మాత్రం యాంగిల్‌ని ఫస్ట్ నుంచి చూపించుంటే ఆయన గురించి అసలు గేమర్ విధానం ఆలోచించేవాళ్ళం. ఈరోజు సుమనన్న బాల్స్ ఆయన పట్టుకున్నది కరెక్టా? తప్పా? అంటే ఒక యాస్ పర్ ద గేమ్ ఆయన చేసింది కరెక్టే అనాలి. తప్పదింక. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఈ టైప్ ఆఫ్ గేము ఫస్ట్ నుంచి ఆడుండుంటే బంధాలు, బంధుత్వాలు దాటి సూపర్ ఉండేదేమో అని అనిపించింది ఓ పాయింట్‌లో. అది ఇప్పుడు ఆడుతున్నాడు. లాస్ట్ వారం డూ ఆర్ డే సిట్యుయేషన్‌లో గేమ్ ఆడుతున్నాడు. అట్‌లీస్ట్ ఇప్పుడన్నా ఆడుతున్నందుకు సంతోషించాలి భరణి గారు ఆ గేమ్ ఆడుతున్నందుకు. సో, టాస్క్ జరిగినప్పుడు లైక్ రిమూవల్ టాస్క్ జరుగుద్ది. ఈ టాస్క్‌లో ఏదైతే వాళ్ళ ప్యాంట్లు వేసుకున్నారు కదా! ఆ ప్యాంట్లు వేసుకున్న దాంట్లో ఒక్కొక్క దాంట్లో 9 బాల్లుంటాయబ్బా! ఓకేనా? 9 4లు 36 బాల్స్. 36 బాల్స్. సో, అక్కడ నలుగురున్నారు. ప్రతి ఒక్క బాస్కెట్‌లో 9, 9, 9 ఏస్తే ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా? సో, కాబట్టి ఈక్వల్ అవ్వకుండా గేమ్ ఆడాలి. ఓకేనా? ఒకళ్ళ దాంట్లో 10 ఎయ్యాలి, ఒకళ్ళ దాంట్లో 9 ఎయ్యాలి, 19 ఇంకొకళ్ళ దాంట్లో 8 ఎయ్యాలి, 27 అలా ఏసుకుంటూ రావాలి బాల్లు. ఇంకో దాంట్లో కూడా 9 ఏస్తే వర్కౌట్ కాదు. ఆ సెకండ్ అలాగా ఈక్వల్ కాకుండా బాల్స్ ఏసుకోవాలి. అంటే వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో 9 బాల్స్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు ఫస్ట్ సంజన గారు నేను ఎళ్తానంటారు.
లేదు కళ్యాణ్ నేను వెళ్తాను ఫస్ట్, నేను వెళ్తాను అంటారు. సరే నువ్వే వెళ్ళు కళ్యాణ్ అంటే, లేదు మీరు ఫస్ట్ మీరే వెళ్తారా, మీరే వెళ్ళండి అంటారు. ఓకే సంజన గారు ఏమంటారు, సెకండ్ ఫోర్త్ నేను వెళ్తాను, ఫస్ట్ థర్డ్ నువ్వు వెళ్తా అంటే, లేదు మీరే వెళ్ళండి ఫస్ట్ సెకండ్, మీరు వెళ్ళండి అంటారు. సో మనోడు అంటే నేను సెకండ్ థర్డ్ ఫోర్త్ నేను వెళ్తాను అంటాడు. సో ఇప్పుడు సంజన గారు ఏంటి, ఫస్ట్ థర్డ్ సంజన గారు వెళ్తారు. సో బాల్స్ వేస్తారు. ఇక్కడ బాల్స్ వేస్తున్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా అందరికి ప్రతి ఒక్క దాంట్లో 9 బాల్స్ ఉంటాయి. ఓకేనా, నలుగురికి 2 బాల్ వేసి ఆ ఒక్క బాల్ ఎవరికి వేస్తారనేది అడ్వాంటేజ్. ఓకేనా, ఫస్ట్ ఆ ఒక్క బాల్ ఎవరికి వేస్తారనేది ఒకటి హైలైట్. సో ఇక్కడ ఈక్వల్గానే వేసుకుంటూ వచ్చారు. సో ఈక్వల్గానే వేసుకుంటూ వచ్చారు. బర్నీ గారు దాంట్లో వేస్తున్న బాల్స్ సంజన గారు ఎప్పుడు పాపం తప్పు ఆడరు. సంజన గారు మెజారిటీ అందరికి ఈక్వల్గా న్యాయం చేయాలని ట్రై చేస్తారు ఆమె. సో సంచాలకంగా ఆమె మీద నాకు ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. సో ఎడ్జి ఎవరికొరకు ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఆ ఎడ్జి ఇవ్వడంలో తప్పలేదు, అతుకుతూ ఒక బాల్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో ఆ బాల్ మేబీ సంజన గారు తనుజ గారు అడిగేసరికి తనుజ గారు వైపే వేసిరుతారు ఆ బాల్. అండ్ సుమన్ అన్నకు కూడా వేస్తారు, బర్నీ గారు తీసేసుకుంటారు. ఎందుకు, జస్ట్ బర్నీ గారు ఇట్లా తిప్పుతారు, అదే బర్నీ గారు దాంట్లో వచ్చి పడతాయి. బర్నీ గారు అక్కడ గేమ్ ఆడారు. సో దానికి కళ్యాణ్ నిందిస్తారు. ఎందుకు, కళ్యాణ్ లాస్ట్ మూమెంట్లో వచ్చి కళ్యాణ్ సుమనానికి కూడా వేస్తారు బాల్. సో కళ్యాణ్ సుమనానికి వేస్తాడు, బర్నీ గారికి వేస్తారు, తనూజాకి వేస్తారు, డెమోన్కి వేస్తారు, అందరికీ వేస్తారు, 5-10 మందికి వేస్తారు. సరే అక్కడ 5గురు నిలబడి ఉంటారు కదా, ఆ 5గురికి బాల్స్ వేస్తారు. అక్కడ ఉండేది 9 బాల్స్, 9 బాల్స్ 5గురికి వేయాలి. 36 బాల్స్ ఉంటాయి, 5గురికి ఎట్లా వేస్తారు? సో కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంతకు ఎక్కడ తప్పు చెప్పినట్టున్నా. సో కన్ఫ్యూజన్ ఉంటుంది ఖచ్చితంగా. సో అందరికీ న్యాయం చేయలేరు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఒక 2 బాల్స్ 2 బాల్స్ 2 బాల్స్ ఒకరికి, 2 బాల్స్ ఒకరికి, 2 బాల్స్ ఒకరికి 3 రౌండ్లు వేస్తారు. సో ఒక తనుజ గారి దాంట్లో ఒక 3 బాల్ ఎక్స్ట్రా 3 బాల్ వేయాల్సి వస్తుంది. సో తను ఏమంటారంటే, నువ్వు వేయలేదు, అందుకే కళ్యాణ్ నాకు నచ్చింది, నేను లాస్ట్లో వెళ్తా అని చెప్పాను. అసలు నువ్వు సుమనానికి బాల్స్ వెళ్ళదు. యాక్చువల్లీ కళ్యాణ్ లాస్ట్ రౌండ్లో సుమనానికి బాల్స్ వేయకపోయినా ముందు రౌండ్లో సుమనానికి బాల్స్ వేస్తే అన్ని బర్నీ గారు పట్టేసుకున్నారు. ఇప్పుడు వేసినా కూడా బర్నీ గారే పట్టేసుకుంటారు కళ్యాణ్కి. దూరంగా వేయలేరు. ఇప్పుడు సంజన గారు వేయడానికి ట్రై చేసి దూరం పడిపోయాయి అవి. వెనక స్విమ్మింగ్ పూల్ దగ్గర పడిపోయింది, ఒక బాల్ ఇక్కడ పడిపోయింది, ఇమోనియల్ దగ్గర వాళ్ళ దగ్గర పడిపోయింది. సో అందుకని చెప్పి అక్కడ ఏంటి, సో కళ్యాణ్ తీసుకెళ్ళి ఇటే వేశాడు. అటేస్తే ఖచ్చితంగా సుమనన్నకి వేద్దాం అనుకుంటే బర్నీ గారు పట్టేసుకుంటున్నారు కదా. సో అందుకని చెప్పి తనుజ వైపు వేసాడు బాల్, డెమోన్ వైపు వీళ్ళ వైపే వేసుకున్నాడు బాల్. అక్కడ సుమనన్నకి వేస్తే తీసేసుకుంటున్నారు. ఆ విషయం సంజన గారికి తెలియట్లే. కళ్యాణ్ అడుగుతున్నారు. యాక్చువల్గా కళ్యాణ్ చాలా బాగానే వేశాడు బాల్స్ అన్ని. సంజన గారికి అర్థం కాక, అందుకే నేను లాస్ట్ వెళ్తానని చెప్పింది, అందుకే నేను వెళ్తానని చెప్పింది, నువ్వు చూడు ఇక్కడ అన్ఫైర్ చేసావు, ఇక్కడ చూడు నువ్వు అమ్మాయికి వేసావు బాల్స్ అంటే, అప్పుడు ఎవరు అన్ఫైర్ చేశారు, ఎవరికి అన్ఫైర్ చేశారు, నేను కరెక్ట్గానే వేసాను, ఆయన పట్టుకుంటున్నాను బాల్స్, నన్ను ఏం చేయమంటావు అంటే, బర్నీ గారు పట్టుకుంటారని చెప్తున్నా కూడా ఆమెకు అర్థం కావట్లేదు బేసిక్గా. ఇంకా బాల్స్ ఇస్తే బర్నీ గారే తీసుకుంటారు ఈజీగా, సింపుల్గా. ఆయనదేముంది, ఆయన గేమ్ ఆడుతున్నారు, అందుకని చెప్పి వాళ్ళు ఇటు బాల్స్ వేశారు. తనుజ గారు మధ్యలో వస్తారనమాట, అడ్డ నువ్వు ఆ కళ్యాణ్ మాట్లాడుతాను ప్రతిసారి ఇలాగే జరుగుతుంది, మీరు ఆమె కూడా నాకు వేసింది, నేను అడిగితే ఒక బాల్ ఎక్స్ట్రా, అప్పుడు ఆమె నాకు ఫేవర్ చేసినట్టేనా, మరి నువ్వు వేసినప్పుడు మాత్రమే నాకు ఎందుకు ఫేవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి గట్టిగా మాట్లాడతారు. సంజన గారు మీరు నాకు ఒక ఎక్స్ట్రా బాల్ వేశారు, తను కూడా నాకు ఒక బాల్ ఎక్స్ట్రా వేశాడు, అంత మాత్రం ఫేవర్ చేసినట్టు కాదు అని చెప్పి తనుజ గారికి వచ్చి గట్టిగానే మాట్లాడతారు. సో ఇక్కడ ఫైనల్గా బర్నీ అన్న దగ్గర 8 బాల్ ఉంటాయి, సుమన్ అన్న దగ్గర 4 బాల్, డెమోన్ దగ్గర 7, ఇమాన్యుల్ దగ్గర 6, తనుజ దగ్గర 10 బాల్స్ ఉంటాయి. ఫస్ట్ తనుజ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బర్నీ అన్న, 3వ ప్లేస్లో డెమాన్, 4వ ప్లేస్లో ఇమాన్యుల్, 5వ ప్లేస్లో సుమన్ అన్న ఉంటారు. ఇంకా మాట్లాడుతుంటారు, అందుకే నేను 2-4 వెళ్తా అని. ఇక్కడ సంజన గారు ఫస్ట్ వస్తారు, థర్డ్ వస్తారు. సో ఫస్ట్ థర్డ్ సంజన గారు వస్తారు కాబట్టి అందుకే నేను 2-4 వెళ్తాను అంటే 2-4 వెళ్తే లాస్ట్ వెళ్తే సో బాల్స్ చూసుకొని ఎవరికి ఎలా ఈక్వల్గా చేయాలో నేను చేస్తాను. ఈక్వల్గా చేయడానికి ఎందుకు గేమ్ ఆడటము, బేసిక్గా కళ్యాణ్ కూడా కొంచెం అలాగే ఫస్ట్ ఈక్వల్గా చేద్దామని అనుకున్నాడు. ఈక్వల్గా చేస్తే ఎలా చేస్తారు, యాక్చువల్గా 36 బాల్ ఉన్నాయి, 5గురు ఉన్నారు, కావాలని బాల్స్ వెనక్కి వేస్తారా? ఒక బాల్ వెనక్కి వేసేసి 35 బాల్స్ 5గురికి 7 బాల్ వేసేసి మాకేం తెలియదు బిగ్ బాస్ అమాయకులకు సైలెంట్గా ఉంటారా, అలా ఒప్పుకుంటారా? సో తర్వాత బిగ్ బాస్ ఒక 4 బాల్స్ ఇచ్చి లేదా ఒక 3 బాల్స్ ఇచ్చి ఎవరికొకరు దానికి వేయమంటే అప్పుడైనా వేయాల్సిందే కదా బాల్స్, అప్పుడైనా ఎవరిదొకరు దాంట్లో వేయాల్సిందే కదా బాల్స్. ఎందుకు సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు, ఎందుకు? కళ్యాణ్ చేసిన దాంట్లో తప్ప ఎక్కడ కనపాల నాకు. సంజన గారి ఈక్వల్ ఛాన్సెస్ అని చెప్పి ఏదో సేఫ్ గేమ్ ఆడాలని ట్రై చేస్తారే అనిపించింది. ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఒక ఎండ్ వరకే, ఆడ 10 మంది 5గురు ఉన్నారు, 9 బాల్స్ ఉన్నాయి, ఎలా వేస్తారు ఈక్వల్ ఛాన్స్? ఇవ్వలేరు కదా. సో ఒకరికి ఎడ్జ్ వెళ్ళాలి.
సంజన గారు కళ్యాణ్ ఈ ఈ తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత సో పాయింట్స్ ఇచ్చారు. యాక్చువల్గా 50 పాయింట్లు ఇచ్చారు. భరణి గారు తనుజాకి 50 పాయింట్లు, భరణి గారికి యాక్చువల్గా 100 పాయింట్లు ఇస్తారు అనుకున్నాం కాబట్టి బేబీ చిన్న గేమ్ కాబట్టి సో పెద్దగా 100 పాయింట్లు ఇచ్చినట్లేదు. సో తనుజ గారికి 50, భరణి గారికి 40, సుమనన్నకి 30, సారీ డెమోన్కి 30, ఇమాన్యుల్కి 20, సుమనన్నకి 10 పాయింట్లు వస్తాయి. అలా 10 పాయింట్లు వస్తాయి. సో నెక్స్ట్ సుమనన్న నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన గారు అండ్ కళ్యాణ్ గురించి భరణి గారితో మాట్లాడుతుంటారు. ఇది కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు నేను. ఇలాంటివి అవుతూ సంజన గారు కూడా పోయినసారి అలాంటివి మాట్లాడారు, అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు అని. అండ్ భరణి గారు కూడా మాట్లాడతారు, అది భరణి గారే మాట్లాడాలి, మనం వినాలి. మనం ఏం చేస్తాం దానికి. సంజన గారు కళ్యాణ్ ఈ వీక్ పాడు చేసుకుంటున్నాడు, మీరు వెళ్ళి కరెక్ట్ చేయొద్దు, మళ్ళీ డోంట్ గో అండ్ కరెక్ట్ ఎనీవన్. మీరు దయచేసి ఆ పని చేయకండి, వాళ్ళ ఆట వాళ్ళని ఆడనివ్వకండి. మనం మిగిలిపోతే చాలు, ఓకేనా, మనం మిగిలిపోతే చాలు, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకోనివ్వండి. పప్పెట్లా అంటున్నారు, నిన్నటి నుంచి అది ఇది మాట్లాడుతున్నారు, మీకు ముందే తెలుసా అన్న వాళ్ళ గురించి అంటారు. అంటే కుక్క పిల్లల పప్పెట్ అంటున్నారు కదా, మీకు ముందే తెలుసా వాళ్ళ గురించి అంటే నిన్నటి నుంచి అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన మళ్ళీ మరి కూర్చో అంటే కూర్చుంటాడు, నిల్చో అంటే నిల్చుంటాడు. ఎందుకో నాకు తనూజ ఓవర్గా కమాండ్ చేస్తుంది అని అనిపిస్తుంది నాకు. మళ్ళీ అది తనకి చెప్తే మళ్ళీ బాగోదు అసలు యాక్చువల్గా అంటాడు. ఓవర్ కమాండ్ చేస్తుంది అంటే కూర్చో అంటే కూర్చుంటాడు అంటే నిల్చుంటాడంట. అట్లా చేస్తున్నాడా? అక్కడ కూర్చో అంటే కూర్చుంటాడు, నిల్చో అంటే నిల్చుంటున్నాడా? నిన్న తలైవ ఎలా మాట్లాడతారు అలాగా? భరణి గారు మాట్లాడతారు ఆ మాట. సో దివ్య కమాండ్ చేసి ఆయన ఎట్లా అయిపోయాడు ఆయన? సో ఆయన మళ్ళీ వేరే వాళ్ళ కమాండింగ్ గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు వేరే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వేరే అమ్మాయి వెనక తిరుగుతున్నాడు? కుక్క పిల్ల పప్పెట్ అంటే ఏంటి? కుక్క పిల్ల లేదంటే పప్పెట్లాగా తిరుగుతున్నాడు అంటే తన వెనక ఏమొచ్చుద్ది అర్థం? సరే కుక్క పిల్ల కాదనుకోండి కాసేపు, ఏం అర్థం వచ్చింది? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడం? ఇలాంటి మాటలే కదా సంజన గారు అప్పుడు ఒకసారి మాట్లాడింది వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. ఎప్పుడైతే ఆ కార్డ్స్ నామినేషన్ ఇమాన్యుల్ది వాళ్ళది జరిగిన తర్వాత పక్క రోజు జరిగింది ఇదే కదా, ఇలాంటి డిస్కషనే కదా. ఎందుకు ఇప్పుడు దాని గురించి అనవసరంగా? సంజన అందుకే అన్న నేను కూడా చెప్పట్లేదు, చెప్తే మళ్ళీ తేడా వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు అది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు పేర్లు తీయమంటారు అబ్బా. ఇక్కడ ఇద్దరు పేర్లు తీయమన్నప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా, ఎవరి పాయింట్లో వాళ్ళు కరెక్ట్, ఎవరి పాయింట్ని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇమాన్యుల్ ప్రోమోలో చూపించినట్టు ఒక తుప్పాస్ లాజిక్ ఒకటి చెప్తారు, కానీ దాని తర్వాత ఇమాన్యుల్ ఒక మంచి పాయింట్ చెప్తాడు తనుజ వచ్చినప్పుడు. సో ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళనే తీయాలనుకుంటారు ఎవరైనా కానీ. టాప్లో ఉన్న వాళ్ళు మేము ఎందుకు పోవాలి, ఇది ఇమ్యూనిటీకి సంబంధించింది కదా. దట్టు మేము దిగిపోతే ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళు పైకి వస్తే అనవసరంగా టాప్ 5 రేస్ చెడిపోతుంది, వాళ్ళు ఓటింగ్ త్రూ మాత్రమే రావాలి. సో మేమే వెళ్తే మాకే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ అడ్వాంటేజ్ ఏదో మనలో మనమే తీసుకుందాం, వాళ్ళకి ఎవరికో అడ్వాంటేజ్ ఇవ్వటం ఎందుకు అన్న థాట్లో వీళ్ళు ఉంటారు. సో తనూజ గారికి ఏంటంటే యాక్చువల్గా తను టాప్లో ఉండాలి, అప్పుడు ఆడియన్స్ ఇంటరాక్షన్ దొరుకుతుంది. మిగిలిన ముగ్గురిది ఏంటంటే సంజన గారిది, భరణి గారిది, సుమనన్న కూడా లెక్కేసుకుందాం కాసేపు. వాళ్ళ ముగ్గురిది ఏంటంటే ఇమ్యూనిటీ కావాలి, టాప్ 5లోకి వెళ్ళాలి. సో వీళ్ళిద్దరిది ఏంటంటే ఇమాన్యుల్ది, మన డెమోన్ది, వాళ్ళ ముగ్గురు టాప్ 5లోకి రాకూడదని. సో తనూజ గారిది ఏంటంటే లేదు, టాప్లోకి నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే నాకు ఆడియన్స్తో ఇంటరాక్షన్ వస్తుంది, ఓట్ అప్పీల్ వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయిది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది, ఏ రీజన్ని మనం తప్పు పట్టలేము. సో ఇక్కడ సిట్యువేషన్స్ ఇంకా వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని మాత్రమే తప్పు పట్టాల్సి వస్తుంది, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. డెమోను నిన్న నాకు యాక్చువల్గా సంజన గారు పక్క తీసుకెళ్ళి మాట్లాడుతుంటారు, డెమో అని చెప్తుంటారు, నిన్న నాకు వేసావు కదా, సో నేను నీకు వేశాను, మళ్ళీ మనం కొట్టుకోవద్దు, నీకు టాప్ 5లో ఎవరిని చూడాలని అనుకుంటున్నావు అంటే సంజన గారు భరణి అన్న నాకు ఓకే, నేను టాప్లో నేను టాప్లో ఉన్న వాళ్ళని చూస్తున్నా, నేను టాప్లో ఉన్న వాళ్ళని తీస్తాను, ఎవరైనా కానీ టాప్లో ఉన్న వాళ్ళనే తీస్తారు, కింద ఉన్న వాళ్ళని తీస్తే ఏమైంది? అది ఇమ్యూనిటీ కోసం ఆడుతున్న గేమ్ అది. సో ఇమ్యూనిటీ కోసం ఆడుతున్న గేమ్లో ఇమ్యూనిటీ కావాలంటే టాప్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు సంజన గారు ఎలా అయితే టాప్లోకి వచ్చారో ఆల్ ఆఫ్ ద సడన్ ఏదో ఒకటి చేసుకొని సంజన గారు టాప్లోకి వచ్చేసారు. బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తాడు, బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశం ఏదో ఒక రూపంలో ఇస్తాడు, ప్రతి ఒక్క కంటెస్టెంట్కి న్యాయం చేయాలని ట్రై చేస్తాడు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే గేమ్ని మన చేతుల్లో ఉంచుకునేలా ట్రై చేసుకోవాలి. మన చేతుల్లో ఉంచుకునేలా ట్రై చేసుకోవాలంటే టాప్ 2లో ఉన్న వాళ్ళనే తీయాలి, అదే గేమ్. దాంట్లో ఇంకెటువంటి డీవియేషన్స్ ఉండవు, ఇంక ఎన్ని లాజిక్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళిద్దరినే తీయాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. సో నాకు వేయకండి డెమో అంటాడు. సరే ఇక్కడ సంజన గారు ఈ మాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు నాకు వెయ్యొద్దు అన్నావు అంటే మీరు నాకు వేశారు కదంటే నేను నీకు వేసాను ఇమాన్యుల్, నువ్వు పోలేదు, నువ్వు నాకు వేస్తే నేను పోయాను ఇమాన్యుల్, నేను బయటకు వెళ్ళిపోయాను,
అని చెప్పి మాట్లాడుతూ ఉంటారనమాట. నువ్వు అది కాదు ఇమాన్యుయల్, ఇప్పుడు నువ్వు గేమ్ ఆడకపోయినా కూడా ఇప్పటికీ స్టిల్ నువ్వు ఇంకా టాప్లోనే ఉండేవాడివి అని చెప్పి సంజన గారు ఎందుకంటే 50 పాయింట్లు పెట్టారు కాబట్టి. ఇప్పటికీ నువ్వు టాప్లోనే ఉండేవాడివి ఇమాన్యుయల్ అంటే మీ ఇష్టం, మీ గేమ్ మీరు ఆడుకోండి అండి, ఓకేనా. మీ ఓటు మీ ఇష్టం, నాకు ఓటు వేయొద్దు ప్లీజ్, ఓకేనా. నాకు ఓటే వేయొద్దు, నాన్నైతే నాకు ఓటు వేయొద్దు ప్లీజ్, అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఇంకా మీ గేమ్ మీ ఇష్టం, నా గేమ్ నేను ఆడుకుంటా, మీ గేమ్ మీరు ఆడుకోండి. హయ్యెస్ట్ నీకు హయ్యెస్ట్ వచ్చింది కదా ఇమాన్యుయల్, మళ్ళీ ఏంటంటే హయ్యెస్ట్ మాకేం హయ్యెస్ట్ వచ్చింది కదా, మొత్తం ఓట్ అప్పీల్ అంతా బాగానే చేసుకున్నావు కదా, మంచిగానే ఉంది కదా అంటే హయ్యెస్ట్ ఏం మాకు ఊరికనే రాలేదండి, మేము మాకేం ఊరికనే రాలేదు, ఓకేనా. నేను గెలుచుకున్నది, ఓకేనా. నేను గెలుచుకున్న ఊరికనే రాలేదు నాకు, మీ వల్ల ఏం రాలేదు నాకు, నేను గెలుచుకుంటే నాకు వచ్చింది. ఇమాన్యుయల్ 2 సీరియస్ అయిపోతా అన్నాడు. సో ఇక్కడ వీళ్ళందరి దగ్గర నేను ఏమంటానంటే స్క్రీన్ స్పేస్ కోసం కొట్టుకుంటున్నారేమో అనిపించింది. ఆ రియాలిటీ, ఆ జెన్యూనిటీ ఎక్కడ కనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ ఎవరైతే పేర్లు చెప్తారో ఆ పేర్లు చెప్పేదానికి ఒక్కొక్క నలుగురికి క్లారిటీ ఉంది. సంజన గారు కావచ్చు, ఇమాన్యుయల్ సంజన గారు కావచ్చు, సుమనన్న కావచ్చు, భరణి గారు కావచ్చు, తనూజ కావచ్చు, నలుగురికి క్లారిటీ ఉంది. అయినా కూడా ఆ డిస్కషన్స్ ఎందుకు పెట్టుకున్నారో, ఆ గొడవలు ఎందుకు పడ్డారో, అసలు ఏం చేయాలనుకున్నారో, జస్ట్ స్క్రీన్ స్పేస్ కోసం మాత్రమే ట్రై చేశారేమో అందరూ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ అవసరం లేదేమో అనిపించింది. నేను గెలుచుకున్నాను, మీ వల్ల రాలేదంటే ఐఆమ్ సో హ్యాపీ ఇమాన్యుయల్, నువ్వు గెలుచుకున్నావు, మాకు ఒక అవకాశం ఇవ్వు అంటున్నావు. మీరు కోపంతో చేసిన పని వల్ల అలా జరిగింది, ఓకేనా. మీ కోపం వల్ల మీరు డెమోని కానీ తీసేద్దామని చెప్పి ఆడ మీద కోపంతో మీరు ఆడ తీసేశారు. ఆడ తీసేస్తే ఆడేమైనా ఎల్కేజీ పిల్లోడా వాడు వచ్చి వేరే వాళ్ళ పేరు చెప్పడానికి, సుమనన్న పేరు చెప్పడానికి, ఆడు కూడా మీ పేరు చెప్తారు. మీకు ఆ విషయం తెలియదా? అయినా కూడా మీరు ఎందుకు చేశారు అలాగా అని చెప్పి అంటారు. అంటే ఇమాన్యుయల్ చెప్పగానే చెప్తున్నాడు, మీరు నన్ను తీసేయడానికే ప్లాన్ వేశారు, కాదు ఆ ప్లాన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు, నన్నే తీసేయడానికి చేశారని అంటాడు అక్కడ. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే చాలా తెలివిగా, సో మెజారిటీ డెసిషన్ హౌస్ డెసిషన్ అంటే సో వచ్చేసి నలుగురు కలిసి ఒకటే పేరు చెప్తారు అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు, సంజన గారిని కూడా ఇంక్లూడ్ చేసి నలుగురు కలిసి మెజారిటీ హౌస్ మేట్స్ పేరు ఒకరి పేరు చెప్తే నాకు ఓకే అన్నట్టు మాట్లాడారు సంజన గారు. అంటే ఏంటి, భరణి గారు మీ నలుగురం ఇమాన్యుయల్ పేరు చెప్తున్నాం అని చెప్పేస్తే సైలెంట్ ఉండిపోదాము. అప్పుడు తనుజ గారు కోపం వస్తుంది, అది సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు మీరు అంటే, పక్కకి వెళ్ళి మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పేసరికి నేను బలవంతంగా చెప్పాల్సి వచ్చింది, నేను నీ పేరు చెప్తాను ఇమాన్యుయల్, వాళ్ళ ముగ్గురు చెప్పారు, ఫోర్స్ చేశారు, ఇలా మీరు అక్కడికి వెళ్ళి డ్రామాలు చేయడానికే, మీరు అక్కడికి వెళ్ళి సేఫ్ గేమ్ ఆడడానికే. సో కాబట్టి మీరు 3 పేర్లు చెప్పండి, నేను ఆ పేరుకి ఓకే అంటాను అన్నట్టు నిన్న తనుజ గారు మాట్లాడారు బేసిక్గా. అక్కడ నిన్న సంజన గారు తప్పు చేశారు. బట్ అదే చెప్తున్నాడు అనమాట, యాక్చువల్గా మీరు మాతో ఉండుంటే, మా పక్కన ఉండుంటే మీరే గెలిచేవాళ్ళు, మీరు అసలు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు కాదు అని చెప్పి ఇక్కడ మా ఇమాన్యుయల్ అంటూ ఉంటారు. సో తర్వాత ఇమాన్యుయల్ వచ్చి తనుజతో మాట్లాడుతుంటారు, ప్లీజ్ తనుజ నన్ను తీయొద్దు, ప్రతిసారి నన్నే తీస్తున్నారు, ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు ఓటు వేశారు, నేను ఏం మాట్లాడలేదండి ఇమాన్యుయల్ మరి చెప్తారు. ప్లీజ్ ఏం చేయలేను అంటే తనుజ అంటది, ఓకే టాప్లో ఉన్న మిమ్మల్ని తీయకూడదు, బాటంలో ఉన్న వాళ్ళు తీస్తే వాళ్ళు పాపం, వాళ్ళు ఒప్పుకోరు, మిడిల్లో ఉన్న వాళ్ళు మేము ఏమైపోవాలి, మేము ఎవరిని తీయాలి నువ్వు చెప్పు, టాప్లో ఉన్న వాళ్ళని తీయమంటావా, బాటంలో ఉన్న వాళ్ళని తీయమంటావా, సో వాళ్ళిద్దరిని తీయమంటావా, నీ డెసిషన్ ఏంటో చెప్పు అంటే ఇంకొమ్మగా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇమాన్యుయల్. అంతే కదా, ఇమాన్యుయల్ చెప్పాలి కదా, ఇప్పుడు అమ్మాయి అడుగుతుంటుంది, సమానం చెప్పాలి కదా, నన్ను తీయొద్దు అన్నారు, సో నన్ను తీయొద్దు అంటున్నారు, పోనీ డెమోని తీయాలా లేకుంటే వాళ్ళిద్దరిని తీసేయాలా, 2 పేర్లు చెప్పాలి కదా, ఆ 2 పేర్లు ఏం చెప్పమంటావు చెప్పు, అదే చెప్తాం మేము అక్కడ అని అడుగుద్ది అనమాట. క్వశ్చన్ అడగంగానే గమ్ముకి ఇమాన్యుయల్ సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు నడుచుకుంటా. తర్వాత ఇక్కడ కళ్యాణ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే లీస్ట్ స్కోర్లో ఉన్న వాళ్ళని కదరా ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఆడుకుంటూ వచ్చిన వాళ్ళం మనం గెలవాలి కదా అని. సో ఇదేంటంటే ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ప్రోమోలో చూపించినప్పుడు ఇల్లాజికల్ పాయింట్ అనిపించింది, కానీ నిజంగా వరస్ట్ పాయింట్ అనిపించింది, కానీ దీనికి తర్వాత తనూజ గారు వచ్చినప్పుడు ఒక పాయింట్ యాడ్ చేసి చెప్తారు. సో ఆ పాయింట్ యాడ్ చేసినప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది. ఏం పాయింట్ యాడ్ చేస్తారు, వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు టాప్ 5లోకి ఉండాలని చెప్పి. సో కాబట్టి మనం ఆలోచించాలి, లేకుంటే ఇప్పుడు మనం ఏమాత్రం ఆలోచించకపోయినా వాళ్ళు టాప్ 5లోకి వచ్చేస్తారు, మీ ఇష్టం ఇంకా ఆలోచించుకో తనూజ అని ఒక మాట చెప్తారు. అంటే ఇమాన్యుయల్ గేమ్ ప్లే కూడా అదే. సో వాళ్ళని టాప్ 5లో పెట్టే బదులు ఎవరినో ఒకరు తీసుకెళ్ళి డైరెక్ట్గా సో మనలో ఎవరొకరు వెళ్తే వాళ్ళు కొట్టుకొని వస్తారు కదా అనేది. కళ్యాణ్ ప్లాను అదే, డెమోన్ ప్లాను అదే, ఇమాన్యుయల్ ప్లాన్ కూడా అదే. ఫైనల్గా అర్థమైంది. సో ప్రోమోలో ఒక డైలాగ్ మాత్రం వేశారు, ఇంకొక డైలాగ్ ఇక్కడ యాడ్ చేశారనమాట ఎపిసోడ్లో. తనూజ వచ్చేసరికి సో తనూజ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ తనూజ వచ్చేది ఫస్ట్ నాకు 2 హైయెస్ట్ స్కోర్ మాట్లాడుతూ ఉంటారు, ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇక్కడ మనోడితోటి.
లేదురా తను నేను తీసేద్దామంటే నీ వల్లే కదా నేను వెళ్ళిపోయింది, నీ వల్లే కదా నేను వెళ్ళిపోయింది అని చెప్పి ఆమె అంటుందిరా అక్కడ అని చెప్పి సంజన గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. సో తనుజ వచ్చి మా డెమోన్ వచ్చి తనుజతో మాట్లాడుతుంటారు. అది కాదు, ఆలోచించు, మమ్మల్ని తీయొద్దు, ఓకేనా, నన్ను తీయొద్దు ప్లీజ్, మమ్మల్ని తీయొద్దు, అది ఇది నిన్ను తీయాలంటే నాకు ఎంతసేపు, నేను ఊరన నేను లాగేసేవాడిని బయటికి, ఓకేనా, నిన్ను తీయాలంటే నాకు ఎంతసేపు, అది ఇది అని చెప్పి నాకు పెద్ద పట్టదు, ఓకేనా, అది ఇది అని మాట్లాడతారు. మధ్యలో పడే కదా ఏం తను తీస్తావా, ఎలా తీస్తావు అంటే నేను తీయడానికంటే తన పేరు తీయడానికి, ఓకేనా, తన పేరు తీయడానికి నాకు పెద్ద టైం పట్టదు, నిన్న చెప్పొచ్చు తన పేరు, నేను చెప్పాను తన పేరు అక్కడ చెప్పలేదు కదా అని మళ్ళీ డెమోని అంటారు. సో అంటే నా పేరు చెప్తావా అని చెప్పి సంజన గారు తగులుకుంటారు పక్కన. నా పేరు అదే చెప్తున్నాను కదా, అనవసరంగా ఆ పిల్లోని అనవసరంగా సంజన గారు ఓవర్ రియాక్ట్ అయ్యారేమో అనిపించింది అక్కడ. నా పేరు చెప్తావా అక్కడ, నా పేరు చెప్తావా అంటే ఈయన పేరు చెప్పింది కాబట్టి ఆయన ఆమె పేరు చెప్పారు. ఈ మధ్యలో ఏదో పెద్ద వచ్చి నా పేరు చెప్తావా, నా పేరు అంటే ఇక్కడ తిన్న అనేసరికి నేను నీ పేరు చెప్పలేదు కదా, నీ పేరు నేను చెప్పను కూడా కదా, నాకు తెలుసు కదా నువ్వు గేమ్లో ఉండాలని అంటాడు. అనేసరికి అప్పుడు ఆమె ట్రిగ్గర్ అయింది. మరి ఆమె ట్రిగ్గర్ అయిందంటే ఇప్పుడు జస్ట్ ఆ మాట జరిగిపోయిన దాని గురించి ఒక మాట జస్ట్ ఆమె పేరు చెప్పకుండానే, సంజన గారి పేరు చెప్పకుండానే కేవలం తనుజ నేను ఎట్లా తీస్తా అని చెప్పు నేను అన్నందుకే సంజన గారికి ట్రిగ్గర్ అయిందంటే, మరి సంజన గారు పైకి లేచి వచ్చి డెమోన్ పేరు చెప్తే డెమోన్కి ట్రిగ్గర్ అవ్వదా? ఆ పిల్లోడా చిన్నపిల్లోడా ఈమెయిల్ చెప్పినట్టు ట్రిగ్గర్ అవుతుంది. సో ట్రిగ్గర్ అయినప్పుడు పేరు చెప్పి తీసేస్తారు. దానికి సంజన గారు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయడం, అరుస్తా ఉంటారు సంజన గారు. అంటే నా పేరు చెప్తావా, నా పేరు చెప్పి తీసేస్తావా, ఎనఫ్ డెమోన్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇంకా చాలు కొట్టుకుని చాలు, ఇంకా అవసరం లేదు నువ్వు ఇంకేం మాట్లాడదంటే. నేను మీ పేరు ఎక్కడ చెప్పానండి, మిమ్మల్ని తీయొద్దనే చెప్తున్నానంటే నువ్వు ఇంతకు అక్కడ ఏమన్నావు, ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళని బాటంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరు అన్నావు, ఫస్ట్ ఒక్కొక్కరు అని చెప్పావు, ఇప్పుడు ఇద్దరిద్దరు అంటున్నావు, టాప్లో ఉన్న వాళ్ళిద్దరిలోంచి ఒకరిని బాటంలో వాళ్ళ ఇద్దరిలోంచి ఒకళ్ళు అంటున్నావు, ఇప్పుడు ఇక్కడ అంటున్నావు, ఇంతక టాప్లో ఒకరిని బాటంలో ఒకళ్ళు అన్నావు, అది ఇదంటే. సో డెమో అంటే నేను ఇంతకు కూడా ఇద్దరిద్దరిని అన్నానండి, ఇద్దరిద్దరు పేరు చెప్పాను. యాక్చువల్గా ఇది బర్నీ గారు డైలాగ్ ఎత్తుతాడు. సో ఆమెకి ఇంకా కోపం వచ్చింది. సో బర్నీ గారు చిన్నప్పటి పుల్ల వెలిగిస్తాడు అనమాట. సో బర్నీ మనోడు చెప్తుంది ఇద్దరిద్దరు పేర్లు, అక్కడ ఇద్దరిని ఇక్కడ ఇద్దరిని ఒకరినొకరు తీసేద్దాం అని అంటాడు. బేసిక్గా అదే లాజిక్తో మాట్లాడుతుంటాడు డెమోని. సో దాని తర్వాత ఇంకా డెమోని వాళ్ళతో మాట్లాడి ఇంకా అరుస్తుంటారు సంజన గారు, ఇంకా గట్టిగా డెమోని మాట్లాడుతూ ఉంటారు. సంజన గారు ఇంకా నా వల్ల కాదు డెమోన్, ప్లీజ్ నన్ను పంపించేసేయండి, అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు, 10 వారాలుగా ఓపిక పట్టాను, నా వల్ల కాదు డెమోన్, నన్ను పంపించేసేయండి, ఓపెన్ చేయమని చెప్పి బిగ్ బాస్ని డోర్స్. నేను మీకు అర్థం కావట్లేదండి, నేను మీ పేరు చెప్పలేదు, మీ పేరు చెప్పామని మీ పేరు చెప్తాను, నేను మీ పేరు చెప్పలేదు, గేమ్ని మీకోసం మాత్రమే ఆడమండి అంటున్నాను. మీకు నేను 50,000 పాయింట్స్లో నేను మీ ఇమాన్యుల్ మీకు సపోర్ట్ చేసామండి, మిమ్మల్ని అలాంటిది మీరు మాకు ఓటేస్తున్నారు, అది మీ గేమ్, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మీకు ఎవరైతే సపోర్ట్ చేయలేదో ఆ రోజు నిలబడలేదో మీ వెనక, మీరు వాళ్ళతో చూరి మమ్మల్ని తీసేస్తున్నారు అనగానే ఇంకా అక్కడ అన్న బర్నీ గారు సప్పలు చేస్తారు. ఎలా అనిపించింది తెలుసు నాకు, సీజన్ 2లో ఎవ్వరు ఏం మాట్లాడించాలి కుక్కల్లా మీద పడిపోతారు అని చెప్పి కౌశల్ అనగానే రే కౌశల్ కుక్కలు అని చెప్పి అందరూ వస్తుంటారు, ఒక్కొక్కరు వస్తారు, ఎక్కడెక్కడో కూర్చున్న సామ్రాట్ వీళ్ళందరూ వస్తారు. అలాగే అనిపించింది నాకు. సన్నగా బర్నీ గారు ఎందుకు పైకి లేచారు, సన్నగా ఏమంటారు ఎందుకు లేచారు అంతలా ఉన్నా, అవును కరెక్టే కదా. సో వాళ్ళు సపోర్ట్ చేశారు ఆమెకి, మీరు అక్కడ కూర్చున్న ఎవరు ఆమెకు సపోర్ట్ చేయలేదు, అయినా కూడా అక్కడ కూర్చున్న వాళ్ళతో ప్లాన్ చేసి వీళ్ళని తీసేస్తుంది. అది ఓపెన్గా చెప్పాడు, అందరి ముందు చెప్పాడు, ఇంకా దానికి తప్పే ఉంది, కరెక్ట్గా చెప్పాడు కదా పాయింట్. దానికి బర్నీ గారు ఎవరంటారు అంటే నేను మిమ్మల్ని లేదు, జస్ట్ ఆమెకు చెప్తున్నాను, నేను మీకు సపోర్ట్ చేశాము, వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదు, సో మీరు అక్కడ కూర్చొని మమ్మల్ని చెప్తున్నాను అంతే, మిమ్మల్ని ఏం అనలేదంటే. ఇక్కడ డెమోన్, ఇక్కడ సపోర్ట్ అనేది సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంది, గేమ్ని బట్టి మారిపోతూ ఉంటుంది డెమోన్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకా డెమోన్ ఇటు వచ్చేస్తాడు. సో వచ్చేసిన తర్వాత ఇంకా తనూజ గారు ఇక్కడికి వస్తాడు అనమాట. సో తనుజ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఈడేదో స్ట్రాటజీలు వేస్తున్నారు, వరే ప్లీజ్ రా ఫెయిల్ అయ్యే స్ట్రాటజీలు వేయకరా అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటారు. ఇంకా తనుజ గారు అక్కడికి వచ్చినప్పుడు ఇమాన్యుల్ చెప్తుంటారు, వాళ్ళ ముగ్గురు ఒక సపోర్ట్గా ఆడుతున్నారు, ఎవరికొర వాళ్ళ టాప్ 5లో వెళ్ళడానికి, ఇంకా వాళ్ళతో ఉంటే నీకు అంతే ఆలోచించుకో అన్నట్టు చెప్తారు. డెమోన్ అంటారు, నాదైతే మాత్రం వాళ్ళ ముగ్గురులోంచి ఎవరు టాప్ 5లోకి వెళ్ళకూడదు, వెళ్తే మనలో నుంచే వెళ్ళాలి అని ఇక్కడ డెమోన్ అంటాడు. సో చెప్పేది ఆల్రెడీ తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, తనుజ టాప్లో ఉండాలి, ఆడియన్స్తో ఓటింగ్లోకి వెళ్ళాలి, అది దానికి సపోర్ట్ చేస్తారా మీరు, టాస్క్లో ఓడిపోయి నన్ను టాప్లో పెడతారా అని కూడా క్వశ్చన్ అడుగుద్ది. ఇప్పుడు తర్వాత, ఎందుకంటే తర్వాత మళ్ళీ వినేసిన తర్వాత నేను ఆలోచించాను, అటు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు డెమోన్ కూడా వెళ్ళి చెప్తూ ఉంటాడు. డెమోన్ వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ చిన్నపాటి గొడవ అవుతుంది సంజన గారికి డెమోన్కి. దాని తర్వాత డెమోన్ తనుజ గారు కూర్చున్నప్పుడు డెమోన్ చెప్తుంటాడు, సరే ఓకే ఫస్ట్ నన్ను వదిలేసే, నన్ను తీసేసే, ఇమాన్యుల్ నన్ను ఉంచు, ఒక పేరు ఉంచు,
ఒక పేరుని మాత్రం కింద నుంచి ఒకసారి పిక్ చేసుకో. డెమోన్ బాధ ఏంటంటే సింపుల్, మళ్ళీ అదే పాపం అదే స్టాండ్ మీద ఉంటాడు. వాళ్ళ ముగ్గురులోంచి ఎవ్వరు పొరపాటు కూడా టీటీఎఫ్ ద్వారా ఫినాలే వీక్లోకి వెళ్ళకూడదు. డెమోన్ భయం డెమోన్ది, టాప్ 5లోకి వెళ్ళడానికి ఇలా వెళ్ళకూడదు. ఇలా వెళ్తే డబుల్ ఎలిమినేషన్ తిని రిస్క్లోకి వెళ్తాడు. సో ఇప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి, సో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టినా 14th వీక్లో డెమోన్కి అయితే రిస్క్ ఉండదు కదా. సో అది డెమోన్ కరెక్ట్గానే ఆలోచిస్తున్న. డెమోన్ ఎంత టాప్ 5లో మనం ఉంటామని అనుకున్నా కూడా డెమోన్కి ఒక పాయింట్లోకి వెళ్ళిన తర్వాత ఋతువు వెళ్ళిపోయిన తర్వాత డెమోన్కి చిన్నపాటి భయం ఉంటుంది ఎక్కడో చోట. సో ఎందుకు వచ్చిన గొడవ అన్న థాట్లో ఉంటారు. సో ఆ ముగ్గురు నామినేషన్స్లో ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లం లేదు. వాళ్ళ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయినా సింగిల్ ఎలిమినేషన్ అయినా వాళ్ళ ముగ్గురులోంచి వెళ్తుంది, నా జోలికి రారు అన్న థాట్లో డెమోన్ ఉంటాడు. సో దానికి తగ్గట్టు డెమోన్ మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని ఇమాన్యుయల్ నుంచి బాబు కష్టపడి గేమ్ ఆడాడు కదా అని చెప్పంటే ఊరినే కష్టపడి అనబాక డెమాన్, నాకు అసలు నచ్చట్లేదు. నువ్వు కష్టపడి ఆడలేదా, మేము కష్టపడి ఆడలేదా, మనం ఎవరం కష్టపడి ఆడలేదా, నువ్వేం చేసావు అంటే నువ్వు కష్టపడి నేను దూరం వచ్చావా అని చెప్పి అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. సో అక్కడ ఇమాన్యుయల్ వద్దురా అంటే అమ్మాయి అది కాదు అర్థం చేసుకో. ఇతను ప్లాన్ ప్రాపర్గా అక్కడ చెప్పలేడు అమ్మాయికి. అమ్మాయి చెప్పిన అమ్మాయి ఒప్పుకోదు ఆ ప్లాన్కి, ఎందుకంటే అమ్మాయి ఆడియన్స్తో మాట్లాడాలి, అమ్మాయి టార్గెటే అది. సో అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. ఎట్లాంటి ప్లాన్ చెప్పినా కానీ అమ్మాయి కన్విన్స్ అవ్వదు. వీళ్ళిద్దరినే లేపాలనుకుంటుంది, వీళ్ళిద్దరినే లేపిద్ది కూడా, అదే అమ్మాయి థాట్. సో దానికి డెమో అని చెప్తూ ఉంటారు. మధ్యలో సంజన గారు ఒక్కరే గేమ్ ఆడలేదు, చూసుకో యాక్చువల్గా ఇక్కడ వాళ్ళందరూ గేమ్ ఆడారు. సరే ఒక పని చేయి, అన్నం తీయకు, నేను కష్టపడి ఆడుకుంటూ వచ్చాడు, నేను కూడా మా ఫస్ట్ టాస్క్ చాలా గట్టిగా కష్టపడి ఆడాడు కదా, సో నేను కూడా నన్ను కూడా తీయకు అని అంటాడు. ఈ నన్ను కూడా మళ్ళీ ఫైనల్గా ఇంకా నీ గురించి నువ్వు చెప్పుకో అంటే నన్ను కూడా తీయకు అని అంటాడు. మరి ఇంకెవరిని తీయాలి చెప్పంటే, నేను కష్టపడి ఆడలేదా, నేను కష్టపడి గేమ్ ఆడట్లేదా, మేము ఎవ్వరం కష్టపడట్లేదా అంటే అందరూ కష్టపడుతున్నారు, సంజన గారు ఒక్కడే ఆడలేదు, సంజన గారు ఒక్కడే ఆడలేదు అంటారు. ఆ కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే సంజన గారు ఆడలేదు కదా, సంజన గారి పేరు చెప్పి సంజన గారు తీసేసి అన్నట్టుగానే వినిపించుద్ది నాకు, అది డెమో ఉంది. అలాగే వినిపిస్తుంది సంజన గారు అక్కడి నుంచి ఏంది నేను ఆడలేదా, నా పేరు చెప్తావా, చెప్పు నా పేరు చెప్తాను. అరే బాబోయ్ మీ అలా చెప్పలేదండి బాబు, మీరు మొన్న కూడా గేమ్ ఆడలేదు కదా, సో అది చెప్తున్నాను, మిమ్మల్ని ఉంచమని చెప్తున్నాను, మొన్న గేమ్ ఆడలేదు కదా అన్నట్టుగా అక్కడ అంటది అనమాట. సైలెంట్గా ఉంటారు. డెమో నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి తనూజ గారు అంటారు. సో ఇక్కడ వాళ్ళ డిస్కషన్ అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ ఇమాన్యుయల్ డెమోను ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. డెమో ఇమాన్యుయల్ చెప్తా ఉంటాడు, చాలా ఆపే, నా పేరు తీసుకోక ఓకేనా నా పేరు తీసుకోక. సంజన గారి మధ్యలో అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కడుపులు వేరే వాళ్ళకి మీ ఆకలి తీరిపోయింది కదా, మరి వేరే వాళ్ళ కడుపు కొట్టి మరీ మీరు తినాలా, ఎంత తింటారు మీరు అన్నట్టుగా సంజన గారు మాట్లాడతారు, ఇంకా కోపంతో మాట్లాడతారు. అది ఇమాన్యుయల్కి చాలా బాధ వేస్తుంది అనమాట ఆ మాటలు. సో చెప్తాడు డెమోను, అవి వద్దు డెమోని, ఎందుకు అలా మాట్లాడతావు, వేరే వాళ్ళకి అయింది, వేరే వాళ్ళ కడుపులు కొట్టి అంటది, అది అంటది ఇది అంటది, మనకెందుకు, మన సెల్ఫిష్ అంటది, అవన్నీ అవసరమా, వదిలేసి చెప్పుకొని పేర్లు అని చెప్పి డెమోన్కి చెప్తారనమాట. ఇమాన్యుయల్ కొంచెం గట్టిగానే హర్ట్ అవుతారు ఆ మాటకి, సంజన గారు అన్న మాటకి. సో వేరే వాళ్ళ కడుపులు కొట్టి మరి అవసరం లేదు అంత పెద్ద మాట, మీకు ఆకలి తీరిపోయింది అయినా కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటారు ఎందుకు. సో ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుయల్ని డెమోని తీసేస్తారు. అక్కడ ఇమాన్యుయల్ని డెమోని తీసేస్తారు, అందరూ అదే చెప్తారు, ఇమాన్యుయల్ డెమోని వెళ్ళిపోతారు. ఈవెన్తో కళ్యాణ్ కూడా అదే చెప్తారు. ఇక్కడ కళ్యాణ్ డెమోన్ పేరు ఇమాన్యుయల్ పేరే చెప్తారు. ఇక్కడ బర్నీ గారు మాత్రం అక్కడ బర్నీ గారి పేరు, నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ డెమోన్ మాత్రం బర్నీ గారి పేరు సుమన పేరు చెప్తారు. కళ్యాణ్ మాత్రం ఇమాన్యుయల్ పేరు డెమోన్ పేరు చెప్తారు. ఇక్కడ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్, యాక్చువల్గా ఎపిసోడ్లో లేదు, అది వేస్తుంటే మైనస్ అయ్యి ఉండేది అనిపించింది. నేను ఏమన్నాడు కళ్యాణ్, నేను గేమ్లో ఉంటే నేను టాప్లో లేకపోతే టాప్లో ఉన్న వాళ్ళనే తీసేస్తారు అని ఒక మాట చెప్పారు. దాని తర్వాత సంజన గారితో ఒక మాట ఏమంటారు, నేను గేమ్లో లేను కాబట్టి నాకు గేమ్ ఆడేవాళ్ళు టాప్లో ఉండేవాళ్ళు ఉండాలి, లాస్ట్లో ఉండేవాళ్ళు అవసరం లేదన్నారు. అది గేమ్లో ఉంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ, గేమ్లో లేకపోతే తన పాయింట్ ఆఫ్ వ్యూ. సో రెండు అగ్రీడే, ప్రాబ్లం లేదు. బట్ పొద్దున తనూజ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, వెళ్ళి ఇమాన్యుయల్ తీయబాకు, ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు కదా, టాప్లో లేని వాళ్ళని తీసేటారు, ఇది తప్పు. ఈయన గేమ్లో ఉన్నప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తారన్నప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టాప్లో ఉన్న వాళ్ళని తీయొద్దు అని ఆ ఒక్క పాయింట్ తప్ప యాక్చువల్గా అది ఎపిసోడ్లో వేయలేదు, అదనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి చెప్తుంటారు రోజు రూమ్లో మనకి, మాటలు పట్టడం ఎందుకు డెమోన్, కడుపులు కొట్టడం అంటది, అదే అంటది, వేరే వాళ్ళ కడుపు మనం చూడలేదు గీయలేదు అంటది, మనం ఏం చేసాము, సెల్ఫిష్ అంటది, అవసరం లేదు ఓకేనా, వదిలేసే. బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ ఒక 40 పాయింట్స్కి పెట్టాలి గేమ్ నలుగురికి, అప్పుడు ఉంటుంది తెలుస్తుంది. అంటే 40, 30, 20, 10 వస్తాయి. సో ఒకవేళ వచ్చినా కానీ మన దగ్గర నాకంటే తక్కువే ఉంటారు. బిగ్ బాస్ 40కి పెట్టండి బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ ఫెయిర్ ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడతారు. టాస్క్ జరుగుద్ది. ఈ టాస్క్ సంచాలకులు ఇద్దరు ఉంటారు. ఇది క్లియర్ కట్ టాస్క్, స్మార్ట్గా గేమ్ ఆడాలి. ఇంకా
గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. తనూజ గారికి బుర్ర పనిచేసినట్లేదు క్లియర్గా. ఎందుకంటే తర్వాత తనే ఒప్పుకుంటుంది. అండ్ డెమోన్ కూడా అదే అంటుంటారు. కళ్యాణ్ కూడా మోస్ట్లీ అదే చెప్తారు అనుకుంటా స్టార్టింగ్లో గేమ్ ఆడేటప్పుడు. టాస్క్ లాస్ట్లో తాడు పట్టుకోవాలని, ఏదో పజిల్ గబగబా పూర్తి చేసి తాడు పట్టుకోవడానికి వెళ్ళారు. తాడు ఆ చైన్తో సహా పట్టుకోవాలంటే విపరీతమైన బరువు ఉంటుంది. ఓకేనా, తట్టు యాంకిల్ ఎల్బో బాగాలేదు. స్మార్ట్ గేమ్ ఆడుంటే తనూజ గారు ఈరోజు మామూలుగా ఉండేది కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ ఉండేది తనూజ గారు స్మార్ట్ ప్లే చేస్తుంటే. బట్ తనూజ గారు స్మార్ట్ ప్లే చేయలేదు సరిగ్గా. ప్లే చేస్తుంటే బాగుండేది. భరణి గారు స్మార్ట్ ప్లే చేశారు. సుమన్ అన్న స్మార్ట్ ప్లే చేస్తున్నాడు అనుకున్నాను, కానీ సుమన్ అన్న అసలు గేమే అర్థం కాదు. సుమనానికి స్మార్ట్ ప్లే చేయలేదు. సుమనానికి అసలు ప్లే చేయలేదు రాలేదు సుమనానికి. భరణి గారు స్మార్ట్ ప్లే చేశారు. లాస్ట్ మూమెంట్లో వెళ్ళాలబ్బా, వెరీ లాస్ట్ మూమెంట్లో వెళ్ళాలి. టైమింగ్ మ్యాచ్ చేసుకుని వెళ్ళాలి. ప్రాపర్ టైమింగ్ మ్యాచ్ చేసుకుని వెళ్ళగలగాలి. లేదు లాస్ట్ మూమెంట్లో ఎవరు ముగ్గురు వెళ్ళినప్పుడు ఒకవేళ లాస్ట్ మూమెంట్లో నలుగురు అదే ప్లాన్ మీద వెళ్ళి అక్కడ నిలబడిపోయి ఎవరివి పడలేదనుకో, కింద అందరు కరెక్ట్గా నిలబడ్డారనుకో, అప్పుడు ఫస్ట్ ఎవరి పజిల్ ఫినిష్ చేసి వెళ్ళి ఆ తాడుని పట్టుకున్నారో వాళ్ళకి ఇస్తారు సంచాలక్. సో కాబట్టి లాస్ట్ మూమెంట్కి దగ్గరగా వస్తుంది, మనం తాడుని పట్టుకోగలుగుతాము లాస్ట్ వరకు ఇంకా అన్న టైంలో వెళ్ళాలి అందరికంటే ముందు. అక్కడ అలాగూగా వెళ్ళాలి. ఓకేనా, రెండు రకాలుగా చూసుకొని బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో వెళ్ళాలి అక్కడ, లేకుంటే ప్రాబ్లం అయిపోద్ది. లాస్ట్ మూమెంట్లో వెళ్దామని అందరూ అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ప్రాబ్లం అయిపోద్ది. తనుజ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే. ఇప్పుడు సంజన గారు వెళ్ళిపోయారు, పొరపాటున మనం కూడా వెళ్ళిపోదాము, ఒకవేళ తను పడిపోయింది అనుకో, మనమైనా గెలవచ్చు కదా అన్న థాట్లో వెళ్తారు. ఇక్కడేంటి నలుగురము కూడా నిలబడిపోయాం అనుకో, సెకండ్ ప్లేస్ అయినా మనకు వచ్చింది కదా అన్న ఆమె థాట్ ఉంది. ఫస్ట్ సంజన గారు వెళ్ళిపోయారు, సెకండ్ మనం వెళ్దాం. నలుగురం తాడు పట్టుకొని నిలబడగలిగితే ఎండ్ రిజల్ట్ రాకపోతే, సో ఫస్ట్ ఎవరు వెళ్ళారు అనేదే కదా ఇంపార్టెంట్ అక్కడ. ఫస్ట్ ఎవరు వెళ్ళి పట్టుకున్నారు అనేదే కదా చూస్తారు బిగ్ బాస్ సంచాలకైనా కానీ. సో కాబట్టి ఆ పాయింట్లో మనకు పాయింట్స్ వస్తాయన్న థాట్లో వీళ్ళు వెళ్ళినట్టున్నారు అక్కడికి. ఓకేనా, బట్ యాక్చువల్ గేమ్ ఇలా ఆడుంటే కొంచెం బాగుండేదేమో అని అనిపించింది. ఓకేనా, దాంట్లో సంచాలక కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు. సో మనం అసలు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతారు, 0 పాయింట్స్. ఫస్ట్ ప్లేస్ భరణి గారికి, సెకండ్ ప్లేస్ తనుజ గారికి, మూడో ప్లేస్ సంజన గారికి. సో వీళ్ళిద్దరు టాప్లో ఉంటారు, బయటకు వస్తారు. వీళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సక్సెస్ అంటే మీరు సక్సెస్ గురించి వేరే వాళ్ళు ఇలా సక్సెస్ ఎలా కొట్టారు ఏంటి అలా అడగాలి అన్నప్పుడు అసలు భరణి అన్న అసలు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరించి తిప్పి మిక్సీలో పిప్పి చేసి కొడతారు ఒక ఆన్సర్ని. అండ్ సంజయ్ భలే మాట్లాడతారు అందరితోటి, ఆడియన్స్ తోటి. అవసరం అబ్బా ఇంటరాక్షన్. భరణి గారిలోకి సడన్గా రామంలో నుంచి రెమో వస్తాడు భరణి గారిలోకి. మామూలు కూడా కదా, అంటే ఈ మధ్య వచ్చేస్తున్నాడు లేండి రెమో, అంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ వచ్చేసింది భరణి గారికి. సో బాగా మాట్లాడతారు. సో తనుజ గారికి ఇంకొక 2 క్వశ్చన్లు ఇద్దరికి అడుగుతారు. ఆబ్వియస్లీ మళ్ళీ చెప్పే కదా, భరణి గారు ఎంత ఆయన లైఫ్ లెసన్ రంగరించి చెప్పినా కూడా సెలెక్ట్ చేసుకుని తనుజ గారినే. ఎందుకంటే తనుజ గారితో మాట్లాడడానికే వాళ్ళు వచ్చారు లోపలికి. అది ఎవరైనా అవ్వచ్చు, ఆడియన్స్ అవ్వచ్చు, స్పాన్సర్స్ తరపున వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు తనుజ గారితో మాట్లాడాలి అని అనుకుంటారు, తనుజ గారిని క్వశ్చన్ చేయాలి అని అనుకుంటారు, తనుజ గారితో ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటారు. సో కాబట్టి తనుజ గారితో ఇంటరాక్ట్ అయ్యారు అదనమాట. బర్నీ గారు లాస్ట్లో చిన్నపాటి స్టెప్ వేసి లోపలికి వెళ్ళిపోతారు. మనోడు ఫస్ట్ క్వశ్చన్, మేడం సార్ మేడం అంతే మీకు ఫ్యాన్ బాయ్ అంటే నేను మీ గేమ్ చూసి నేను మీకు ఫ్యాన్ బాయ్ అయిపోయాను, మీరు కంపల్సరీ కప్పు కొట్టాల్సిందే. ఇది క్వశ్చన్ కాదు, స్టేట్మెంట్, బ్లెస్సింగ్, విషింగ్, ఏదైనా అనుకోండి. నెక్స్ట్, మీకు బెస్ట్ మూమెంట్ ఏది చెప్పండి, మీకు బెస్ట్ మూమెంట్ ఏది చెప్పండి అని అడుగుతారనమాట. అడిగితే నాకు బెస్ట్ మూమెంటా, కెప్టెన్ అవ్వడం కోసం చాలా ట్రై చేస్తూ ఉన్నాను కదా, చాలా దగ్గరికి వచ్చిపోతా ఉంది కదా, సో నేను కెప్టెన్ అయ్యాను కదా ఆ రోజు ఏ సపోర్ట్ లేకుండా, అది నాకు బెస్ట్ మూమెంట్. అంటే మాకు కూడా అదే బెస్ట్ మూమెంట్ అని చెప్పి ఈ అమ్మాయి కూడా అంటుంది. దాని తర్వాత మీరు ఈ క్వశ్చన్ బాగుంటుంది బేసిక్గా. నేను యాక్చువల్గా మొన్న రివ్యూలో కూడా చెప్పాను ఇదే క్వశ్చన్, ఇదే మాట ఈ పాప అడుగుద్ది, సార్ ఈ అమ్మాయి అడుగుద్ది. మీరు ఫ్యూ వీక్స్ నుంచి టాస్క్లో సపోర్ట్గా నిలబడుతున్నారు కళ్యాణ్, భరణి, ఇమాన్యుయల్కి. అది నాకు ఎందుకో చేంజ్ అనిపించింది. ఆ చేంజ్ ఎందుకు చేశారు మీరు అన్నట్టు, ఆ చేంజ్ అలా ఎందుకు చేశారు, ఎందుకు అవ్వాలనిపించింది, అలా చేంజ్ ఎందుకు అవ్వాలనిపించింది మీకు అన్నట్టు అడుగుతారు. అప్పుడు తనకి ఇక్కడ యాక్చువల్గా హౌస్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే. సో ఎందుకంటే మనం అందరం ఒకటే గేమ్ ఆడాలి, బట్ సపోర్ట్లు కూడా చేసుకుంటా ఉండాలి. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మనం అంతా ఒకటే కాబట్టి ఒక మూమెంట్లో సపోర్ట్ చేయాలి. వాళ్ళు నాకు చేశారు, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, నాకు చేతనంత వరకు సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మీకు సపోర్ట్ లేదని అనుకోవద్దు, సో మేము ఉన్నారు, మేము ఉన్నాము, మీకు లోపల హౌస్లో ఉన్నారంటే సారీ అండి, ఆ రోజు నాకు కొంచెం కోపం వచ్చింది ఇమాన్యుయల్ మీద, బర్నీ గారి మీద, సో అందుకని నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు అని నేను చెప్పాను. మేబీ ఆ డాన్సింగ్ డాల్ తర్వాత కదా జరిగింది, సో అందుకని అయి ఉండొచ్చు.
డాన్సింగ్ డాలే కదా, కెప్టెన్ దివ్య అవుతారు కదా, సో దాని తర్వాత కదా జరిగింది. సో అందుకని అనుకుంటా. కోప్పడకండి అది ఇది. అండ్ నెక్స్ట్ మీరు ఇమాన్యుల్ మీద కోప్పడకండి ప్లీజ్ అండి అంటే, కోప్పడినండి ఇమాన్యుల్ మీద. అవునా సరే కోప్పడిన అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. నెక్స్ట్ BP9 ఒక అమ్మాయి గెలవాలని చెప్పి ఒక అమ్మాయిగా కోరుకుంటున్నాను, విష్ మేనిఫెస్ట్ ధూమ్ ధామ్ డిస్క్ లాల్ సలాం అంటది ఆ అమ్మాయి. గెలుద్దాం తప్పకుండా అని ఈ అమ్మాయి అంటది. నెక్స్ట్ ఇమాన్యుల్తో మీరు గొడవ పడతారు కదా, గొడవ మాకు బాగా నచ్చుతుంటుంది. సో ఇమాన్యుల్తో మీరు గొడవ పడటం, ఇమాన్యుల్ మీరు గెల్లటం అది చేయటం అది బాగా నచ్చుద్ది. మీరు గట్టిగా గెల్లండి, మీరు 100% మీరు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయండి, ఎంటర్టైన్ చేయండి అంటే, అవునా గెలుతారా, ఇంకా గట్టిగా గెలుతా, ఇంకా బాగా చేస్తా ఎంటర్టైన్మెంట్ అది ఇది అంటారు. ఈ రోజైతే మంచిగా హ్యాపీగా పడుకుంటానబ్బా, మంచిగా మీరు మాట్లాడారు, నాకు అంతా బాగుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, మంచిగా పడుకుంటా అని చెప్పారు. ఫైనల్గా ఓవరాల్గా ఇది. నెక్స్ట్ మనం మిడ్ నైట్ టాక్స్లో కొంచెం బెటర్గా అమ్మాయిని ఏం క్వశ్చన్ అడిగారో దాంట్లో ఇంకంతకన్నా ఏం అడగలేదు అండి, ఇవే అడిగారు, దీని గురించి చెప్పారు. సో మోస్ట్లీ ఇవే గట్టిగా ట్రిగ్గర్ చేసే క్వశ్చన్స్ అయితే గట్టిగా ఏం అడగలేదు అక్కడ. అడుగుతారేమో అనుకున్నా, అడుగుంటే కూడా బాగుండేది, అప్పుడే కదా తినేంటనేది తెలిసేది. సో కాబట్టి ఎపిసోడ్లో చాలా ఫాస్ట్గా లాగేశారు అనిపించింది. సో మేబీ ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అవుతున్నా కూడా, నాకు తెలిసి లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్ గురించి చెప్తుండే, కళ్యాణ్కి ఫ్రైడే రోజు పొరపాటున ఇండివిజువల్గా అతను ఒక్కొక్కడికే పెట్టారనుకోండి ఒక అరగంట సెషన్, అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. సో ఇప్పుడు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వచ్చింది తనుజా గారికి చూసుకుంటే కంపేర్ చేస్తే. సో మేబీ కళ్యాణ్కి రేపు ఏమన్నా స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వడానికి ఏమైనా ట్రై చేస్తారేమో బిగ్ బాస్, చూడాలి. అంటే జై హింద్.